గోవిందపురం అనే గ్రామంలో సుజాత, చంద్రయ్య అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి కొడుకు సురేష్, కూతురు మౌనిక ఉన్నారు. వాళ్ళది ధనవంతుల కుటుంబమే. అయినా కూడా సుజాతకి డబ్బు పిచ్చి ఎక్కువగా ఉండేది. డబ్బున్న వాళ్ళతోనే స్నేహం చేయడం, డబ్బు లేని వాళ్ళని తక్కువగా చూడడం లాంటివి చేస్తూ ఉండేది. కొడుక్కి వాళ్ళకంటే ఎక్కువగా ధనవంతులైన కుటుంబం నుంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉండేది సుజాత. అయితే సుజాత ప్రవర్తన కూతురు మౌనిక, తండ్రి చంద్రయ్యకి నచ్చేది కాదు. కొడుకు సురేష్ మాత్రం తల్లి మాటనే వేదంగా ఆమె ఏమి చేసినా కరెక్టే అన్న భావంతో ఉండేవాడు. ఒక సంవత్సరం క్రితమే కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు చంద్రయ్య, సుజాత ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమయ్యో, అమ్మాయికి పెళ్లి చేసి సంవత్సరం అవుతుందిగా, ఇక అబ్బాయికి కూడా పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, మీరేమంటారు అని సుజాత అనేసరికి, నేను కూడా అదే అనుకుంటున్నాను సుజాత. కానీ నాది ఒక చిన్న కోరిక. మనది ఎలాగో డబ్బున్న కుటుంబమే కదా, ఒక పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి మన కోడలుగా చేసుకుంటే అమ్మాయికి మంచి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అని చంద్రయ్య అంటాడు. అప్పుడు సుజాత విసుగ్గా, ఏంటయ్యా, పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి నీ కోడలుగా చేసుకుంటావా? బాగానే ఉందిలే, మన స్థాయికి మించిన అమ్మాయిని తీసుకొద్దామని నేను చూస్తుంటే కూటికి గతి లేని దాన్ని తీసుకొచ్చి నా కోడలుగా చేస్తాడంట. ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకో అని చెప్పి సుజాత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. దీనికి ఎప్పుడూ డబ్బు పిచ్చే, దీని ఆలోచన ఎప్పుడు మారుతుందో ఏమో అని నిట్టూరుస్తూ చంద్రయ్య తనలో తాను అనుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక తను అనుకున్నట్టుగానే కొడుక్కి పెళ్లి చేద్దామని పెళ్ళిళ్ళ పేరయ్యని ఇంటికి పిలిపిస్తుంది సుజాత. ఏంటమ్మా సుజాత, అందరూ బాగున్నారా? అవును, అమ్మాయి పెళ్లి చేసి సంవత్సరమైంది అనుకుంటాను, అమ్మాయి కాపురం ఎలా ఉందమ్మా అని శాస్త్రి గారు అడుగుతాడు. అప్పుడు సుజాత, అమ్మాయి కాపురానికి ఏం శాస్త్రి గారు, బంగారంలాగా ఉంది, మీరు చూసిన సంబంధానికి వంకలు పెట్టగలమా అని సుజాత అనేసరికి, దాందేముందిలేమ్మా, అమ్మాయి మంచిది, దాని మనసుకు తగ్గట్టు మంచి సంబంధం కుదిరింది. అవును, ఇప్పుడు కబురు పంపావేంది, అబ్బాయి కూడా పెళ్లి చేద్దామనుకుంటున్నారా ఏంటి అని శాస్త్రి గారు అడిగేసరికి, అవును శాస్త్రి గారు, నాకు ఎలాంటి కోడలు కావాలో మీకు తెలుసు కదా అని సుజాత అంటుంది. నాకు తెలియకపోవడం ఏంటమ్మా, నీ స్థాయికి మించిన అమ్మాయిని కోడలుగా తీసుకొద్దామనే కదా మీ ఆశ. తప్పకుండా నీ కొడుక్కి నువ్వెంత కోరుకుంటున్నావో అంత కట్నం ఇచ్చే అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి సుజాత కొంత డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు శాస్త్రి గారు. ఇదిలా ఉండగా వాళ్ళ పక్క ఊరిలోనే లలిత అనే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో అప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరుగుతుంది. లలిత చాలా మంచి అమ్మాయి. తను ఎంత పెద్ద చదువులు చదివినా, వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నా కూడా ధనవంతులు అనే గర్వం లేకుండా అందరితోనూ కలుపుగోలుగా ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నరసమ్మ నరసయ్య కూడా లలితని చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా పెంచారు. తన మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళకి కూడా వయసు అయిపోతుందన్న కారణంతో మనవరాలకి పెళ్లి చేద్దామనుకుంటారు. ఇలా వారం రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సుజాతతో మాట్లాడటానికి వాళ్ళ ఇంటి పక్కన కాంతమ్మ వస్తుంది. ఏంటి వదిన ఇలా వచ్చావు అని సుజాత అడిగితే, ఏం లేదు వదిన, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, అదే వదిన, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడే మా మేనల్లుడు, వాడి పెళ్ళి 2 రోజులలో ఉంది, మిమ్మల్ని కూడా పెళ్ళికి పిలవమని కార్డు పంపాడు, ఇదిగో ఇచ్చిపోదామని ఇలా వచ్చాను అని కాంతమ్మ అంటుంది. ఓ అలాగా, అబ్బాయి బాగానే ఉంటాడు. అవును, అమ్మాయి వాళ్ళు ఏమాత్రం కట్నం ఇచ్చుకుంటున్నారు అని సుజాత అడిగేసరికి, కట్నం ఏమీ లేదు వదినా, అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు కదా,
వాళ్ళ ఆఫీస్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాడంట. మేమెంత చెప్పినా వినకుండా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఇక మా అన్నయ్య వాళ్ళకు కూడా ఒక్కగాని ఒక్క కొడుకు. ఇక వాడు కోరిక తీర్చిపోతే ఎలా అని కష్టంగా ఒప్పుకున్నారు అని కాంతమ్మ అనేసరికి, అయ్యో వదినా, అంత పని చేశాడా? ఒక్కగాను ఒక్క కొడుకు, మీరు ధనవంతులు, మీరు చెప్పినట్టు వింటే బోల్డంత కట్నం వచ్చేది. మొత్తం చేతులారా పాడు చేసుకున్నాడనమాట. అయినా ఆడపిల్లల సొమ్ము తినే యోగం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారులే అని సుజాత అంటుంది. అప్పుడు కాంతమ్మ, అవును వదినా, మీ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేస్తున్నాడుగా. అబ్బాయి కూడా ఆఫీస్లో ఎవరినైనా ప్రేమిస్తాడేమో ఒక కంట కనిపెట్టపోయావా అని కాంతమ్మ అనేసరికి, అట్టాంటిది ఏమీ జరగదు వదిన. నాకు చెప్పకుండా వాడు ఏ పని చెయ్యడు. నేను గీసిన గీత దాటడనుకో అని సుజాత అంటుంది. అవునా వదినా, అయితే చాలా మంచిది. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది వదిన. మా అమ్మ వాళ్ళది మన ఊరు పక్కనే కదా రామచంద్రపురం. ఆ ఊరిలో మా ఇంటి పక్కనే నరసయ్య నరసమ్మ అనే బాబాయి పిన్ని గారు ఉన్నారు. వాళ్ళకి లలిత అని ఒక మనవరాలు ఉంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. మన సురేష్కి మంచి జోడవుతుంది. మనలాగే వాళ్ళు కూడా ధనవంతులే వదిన. కాకపోతే అమ్మాయికి అమ్మా నాన్న లేరు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరిగింది. నువ్వు ఎంత కట్నం అడిగితే అంత కట్నం ఇచ్చుకోగలరు వదినా అని కాంతమ్మ అనేసరికి, అవునా వదిన, ఎంత మంచి మాట చెప్పావు. నేను వారం క్రితమే శాస్త్రి గారికి సంబంధం చూడమని కబురు పెట్టాను. ఇంతవరకు ఒక్క సంబంధం కూడా తీసుకురాలేదు. ఆ దేవుడే నిన్ను పంపినట్టున్నాడు వదినా. ఆ పిల్లకి అమ్మా నాన్న లేకపోతే మనం అడిగినంత కట్నం ఇస్తే అదే చాలు. ఆ సంబంధం ఏదో ఖాయం చేసి పుణ్యం కట్టుకోవదినా అని సుజాత అనేసరికి, అలాగే వదినా, మా మేనల్లుడు పెళ్ళి హడావుడైపోయాక ఇంటి పక్కనేగా, మీ గురించి ఒకసారి చెప్తాను అని చెప్పి కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత తను అనుకున్నట్టుగానే కాంతమ్మ లలిత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బాబాయ్ గారు, పిన్ని గారు, బాగున్నారా అని కాంతమ్మ అడుగుతుంది. ఓ కాంతమ్మ, నువ్వా తల్లి, రా కూర్చో అని ఆ ఇద్దరు ముసలివాళ్ళు కాంతమ్మకి మర్యాదలు చేస్తారు. ఏమిటి తల్లి ఇలా వచ్చావు అని నరసయ్య అడిగితే, అదే బాబాయ్ గారు, లలితకి పెళ్లి చేద్దామనుకుంటున్నారు కదా. మా ఊర్లో మన ఇంటి పక్కనే మంచి సంబంధం ఉంది బాబాయ్ గారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. మంచి ధనవంతుల కుటుంబం. మన లలితకి అబ్బాయికి ఈడు జోడు చాలా బాగుంటుంది. మీ గురించి అబ్బాయి తల్లికి చెప్పాను. మీరు కూడా ఈ సంబంధం మంచిదే అనిపిస్తే వాళ్ళకి కబురు పెడతాను. వచ్చి మన లలితను చూసుకొని పోతారు. ఏమంటారు బాబాయ్ గారు అని కాంతమ్మ అడుగుతుంది. అప్పుడు నరసయ్య, సరే తల్లి, అమ్మాయికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు వాళ్ళ కుటుంబం గురించి ఇంతగా చెప్తున్నావు కాబట్టి మంచి వాళ్ళే అయ్యుంటారు. పిల్లని చూసుకొని పోవడానికి వాళ్ళకి కబురు పెడితే వచ్చి చూసుకొని పోతారు. తర్వాత విషయాలు మాట్లాడుకుందామమ్మా అని నరసయ్య అనేసరికి, అలాగే బాబాయ్ గారు, వస్తాను పిన్ని గారు అని చెప్పి కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.